బిలీనియర్ చక్ర, అసలు ఈ బిలీనియర్ చక్ర అంటే ఏంటి? అసలు దీని గురించి మాకు వివరించండి. బిలీనియర్ చక్ర అంటే మీరు అంటే చాలా కష్టంలో ఉన్నాము, ఎక్కడ కూడా మాకు అసలు పాజిటివిటీ అనేది కనిపించట్లేదండి. ఇంత పాజిటివ్ అఫర్మేషన్ చేసుకున్నా కూడా మాకు ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, అది ఎందుకు అనేది మాకు అర్థం కావట్లేదు అనేది చాలామంది చెప్తూ ఉంటారు. అయితే మరి మనం ఇక్కడున్న శక్తి స్వరూపాలు మూడుగా చూసుకుంటే కనుక, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మనం చూసుకుంటే, అలాగే పార్వతి కాళి అనే రూపం చేసుకుందాం, కాళి లక్ష్మీ అమ్మవారు, అలాగే సరస్వతి రూపంలో కనుక చూసుకుంటే అమ్మవారిని, త్రిశక్తులుగా అమ్మవారిని, అలాగే త్రిమూర్తులుగా అయ్యవారిని మనం చూసుకున్నప్పుడు వీళ్ళందరి శక్తి అంతా కూడా మనకి హెల్ప్ అవ్వాలి, వాళ్ళ నుంచి మనకి గైడెన్స్ అనేది అందాలి అని అనుకున్నప్పుడు మన మేనిఫెస్టేషన్లో భాగంగా ఈ బిలీనియర్ చక్ర వేసుకుంటాం అనమాట. ఈ బిలీనియర్ చక్ర చూస్తే కనుక మొత్తం అంతా ట్రయాంగిల్స్ తోనే ఏర్పడి ఉంటుంది, మధ్యలో బిందువు ఉంటుంది. ఆ బిందువే మనం ఇప్పుడు లలితా పరభట్టారిక దేవి అని చెప్పండి, లేకపోతే మూలం అని చెప్పుకోవచ్చు. మీరు చూస్తే కనుక శ్రీచక్రంలో కూడా పైన బిందువు ఉంటుంది అనమాట. ఆ బిందువే మహాలక్ష్మి అమ్మవారిగా కూడా చెప్తారనమాట. కాబట్టి ఇక్కడ మనకి కేంద్ర బిందువు నుంచి మనకి ఎనర్జీ రావాలి, అలాగే ఈ త్రిశక్తుల నుంచి గనక, త్రిమూర్తుల నుంచి త్రిశక్తుల నుంచి మనకి ఎనర్జీ కావాలి అని అనుకున్నప్పుడు ఈ బిలీనియర్ చక్రాన్ని మనం ఉపయోగించుకుంటాం. మరి వీటిలోనే అంత అండపిండ బ్రహ్మాండం అంతా నిండి ఉంది అని అనడానికి సంకేతంగా మనం స్పైరల్స్ వేసుకుంటాం అనమాట. మీరు ఎవరైనా రేకీలో ఉంటే గనక, రేకీ విషయాలు ఎప్పుడన్నా మీరు తెలుసుకుంటే గనక, ఎనర్జీ, రేకీ అంటే ఎనర్జీ అన్నమాట, చూసుకుంటే గనక రేకీ చోకురే అని చెప్పి చెప్తూ ఉంటారు. చోకురేస్ అంటే ఏంటంటే స్పైరల్స్ అన్నమాట. ఆ స్పైరల్స్ అనేవి వేస్తూ ఉంటాం ఈ బిలీనియర్ చక్రాలు. మీకు నేను ఇమేజ్ ఇస్తాను, మీరు చూడండి. కేంద్ర బిందువు పెట్టి దాన్ని ట్రయాంగిల్ వేస్తాం అనమాట. ఆ ట్రయాంగిల్స్ అన్ని వేసుకుంటూ ఆపోజిట్ సైడ్స్ లో, అంటే బ్రహ్మ ఇక్కడ ఉంటే సరస్వతి ఇక్కడ, కాళి ఇక్కడ ఉంటే శివుడు ఇక్కడ, అలాగే విష్ణువు ఇక్కడ ఉంటే లక్ష్మీదేవి ఇక్కడ అని చెప్పి రాసుకుంటాం అనమాట మనమే. రాసుకొని ఆ లోపల అంతా కూడా చక్కగా స్పైరల్స్ నింపుతాం. స్పైరల్స్ ని నింపి అది గనక మనం మన పర్స్ లో పెట్టుకుంటే, లేదు మీరు దేవుడి రూమ్ లో పెట్టుకుంటే గనక మీకు గైడెన్స్ అనేది ఏర్పడుతుంది మీ జీవితంలో. తప్పకుండా మీరు బిలీనియర్ అవుతారు